ఈ వీడియోలో కనిపించే షిప్ వల్ల వరల్డ్ ట్రేడ్ కి $10 బిలియన్ లాస్ వచ్చింది. ఇదే ఎవర్ గ్రీన్ కంపెనీకు చెందిన అతిపెద్ద కార్గో కంటైనర్ షిప్. దీని పొడవు ఐఫిల్ టవర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ షిప్ ఒక్క ట్రిప్ లో 20,000 కంటైనర్స్ వరకు తీసుకెళ్లగలదు. ఇది ప్రతి ట్రిప్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసే సామాన్లను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ షిప్ ను తయారు చేయడానికి ఆ కంపెనీకి $150 మిలియన్ వరకు ఖర్చయింది. ఈ షిప్ ఒక్క ట్రిప్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టేది. కానీ 2021 లో ఇది సూయజ్ కెనాల్ గుండా వెళ్తున్నప్పుడు వేగంగా వీచిన గాలుల వల్ల 400 మీటర్స్ పొడవు ఉండే ఈ షిప్ సూయజ్ కెనాల్ లో ఇరుక్కుపోతుంది. ప్రపంచంలో 12% ట్రేడ్ జరిగేది సూయజ్ కెనాల్ గుండానే. అలాంటి సూయజ్ కెనాల్ ఇప్పుడు ఈ షిప్ వల్ల బ్లాక్ అయిపోయింది. ఈ షిప్ వెనకాలే దాదాపు 400 షిప్స్ దాకా ఆగిపోయాయి. స్టార్టింగ్ లో కొన్ని టగ్ బోట్స్ తో ఈ షిప్ ను మళ్ళీ సరైన దిశకి తిప్పుదామని ట్రై చేశారు. కానీ దాంతో పని జరగలేదు. తర్వాత కొన్ని ఎక్స్కవేటర్స్ తో షిప్ కింద ఉన్న మట్టిని కూడా తవ్వడానికి ట్రై చేశారు. అలా కొన్ని రోజుల ప్రయత్నం వల్ల షిప్ మళ్ళీ అది వెళ్లాల్సిన దిశకు తిరిగింది. ఇలా సూయజ్ కెనాల్ కొన్ని రోజులు బ్లాక్ అవడంతో వరల్డ్ ట్రేడ్ కి $10 బిలియన్ నష్టం వచ్చింది. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.